ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిఐఆర్ పోర్టల్ ద్వారా నల్గొండ 2 టౌన్ పరిధిలో గత 2 నెలలుగా పోగొట్టుకున్న చోరీకి గురైన మొబైల్ ఫోన్లను ఈ రోజు డీఎస్పీ కార్యాలయంలో 50 మంది బాధితులకు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నల్గొండ డీఎస్పీ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోయిన లేదా దొంగలించబడిన మొబైల్ ఫోన్లను త్వరితగిన పట్టుకోవడానికి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే వెబ్సైట్లో సంబంధిత వివరాలను నమోదు చేసుకున్నట్లయితే అలాంటి మొబైల్స్ను ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఈ పోర్టల్ యొక్క ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ఎవరైతే వినియోగదారులు వారి పోయిన మొబైల్స్ వివరాలను ఈ రిపోర్ట్లో నమోదు చేసుకోవడం వల్ల సులువుగా గుర్తించడం జరుగుతుందని తెలిపారు. मोबाइल సార్ కూర్చోండి. ఎస్ఐ గారు, సిఐ గారు సార్ అందరూ పెట్టండి సార్ గ్రూప్ గా తీసుకున్న తర్వాత గ్రూప్ ఓకే వేరే వేరే వాళ్ళకి ఓకే ఓకే వాళ్ళ ఫోన్ ఆలో తీసుకోండి, మళ్ళీ వేరే వాళ్ళకి మీరు జరగండి అయ్యో కొంచెం వెనకాల నిలబెట్టేసారు సార్. చదువు పేరు అంత ఎగబడకండి, సీరియల్ ముఖాల కట్టం పెట్టుకో, సైడ్ పెట్టి ఒకళ్ళ ముఖాల కట్టం పెట్టుకో చూడండి సార్. అందరూ ఒకసారి నవ్వుతూ ఇట్లా పైకి లేపండి. మన సెల్ ఫోన్లు పోగొట్టుకున్న, డిస్ప్లేస్ అయినా, ఎవరైనా థెఫ్ట్ జరిగినా కానీ ఇమీడియట్లీ మన వాళ్ళకు సిఐఆర్ పోర్టల్ ఇప్పుడు బాలకోటి చెప్పిన విధంగా మీ సేవా కేంద్రంలో అప్లికేషన్ పెడితే దాన్ని వెంటనే కన్సర్న్ పోలీస్ స్టేషన్కు సంప్రదించాలి. వెంటనే మేము దీన్ని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నాలు చేసి వారి సెల్ ఫోన్లు వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. గతంలో మీరు చూస్తున్నారు, అన్ని చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. మిగతా రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా ఖచ్చితంగా ఎవరైనా సెల్ ఫోన్ మిస్ అయినా కానీ థెఫ్ట్ జరిగినా కానీ మన వాళ్ళకి ఇమీడియట్లీ
మీ సేవలో అప్లికేషన్ పెట్టి మన ఎస్ఎస్ఓ వారిని సంప్రదించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. దాదాపు ఎంత విలువ ఉంటుంది సార్? ఇది దాదాపు ఇప్పుడు 50 ఫోన్లు 10 లక్షల వరకు ఉంటుంది. మొత్తం నల్గొండ పరిధి అన్ని లేకుంటే 2 టౌన్ పరిధి. 2 టౌన్ పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు, డిస్ప్లేస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాటిని ట్రేస్ చేయడం జరిగింది. సార్ ఈ సంబంధిత థెఫ్ట్ చేసిన దొంగలకి వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేశారా? ఇవి ముఖ్యంగా పోగొట్టుకున్న వాటి థెఫ్ట్ చేసిన వాళ్ళు ఉంటే మనం అరెస్ట్ చేస్తున్నాం, చేతులు కట్టి అరెస్ట్ చేస్తున్నాం. అది సపరేట్. అది డిస్ప్లేస్ అయిన వాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళు, ప్రయాణంలో పోగొట్టుకున్న వాళ్ళు, లేదా ఏదైనా ఫంక్షన్లలో పోగొట్టుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు నా ఫోన్ మిస్ అయింది సార్ అని చెప్తుంటారు. ఆ సందర్భంగా వీటిని ట్రేస్ చేయడం జరిగింది. ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎవరైనా సెల్ ఫోన్ పోయినప్పుడు బాధపడాల్సిన పని లేదు. ఇమీడియట్లీ మీ సేవలో పిటిషన్ పెట్టేసి దాన్ని తీసుకొచ్చి కన్సర్న్డ్ ఎస్హెచ్ఓ వారికి అప్పగిస్తే ఖచ్చితంగా వారి యొక్క సెల్ ఫోన్ ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సార్ ఎన్ని రోజులు అవుతుంది సార్ ఈ ఫోన్లు అనేవి? గత 2 నెలలుగా ఈ కార్యక్రమాన్ని మన బాలకోటి దగ్గర నుండి చేయడం జరిగింది. అతని గురించి ఆ రివార్డు కూడా ఎస్పీ గారికి సిఫారసు చేయడం జరుగుతుంది. మొబైల్ పోగొట్టుకున్న సార్ పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ రాసి మీ సేవలో అప్లై చేయాలి సార్. మీ సేవలో అప్లై చేసినప్పుడు వాళ్ళు అక్నాలజ్మెంట్ కార్డు ఇస్తారు సార్. అది తీసుకుని వచ్చి మాకు ఇచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే CER పోర్టల్లో చేస్తాం. చేయడం ద్వారా ఫోన్ పోగొట్టుకున్న ఫోను బ్లాక్ అవుతుంది సార్. బ్లాక్ అయినప్పుడు అది ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు సిమ్ వేసినప్పుడు అది ఆన్ అయినప్పుడు మనకు అదేవిధంగా నెంబర్ ఐడెంటిఫై అవుతుంది. ఆ నెంబర్ ఐడెంటిఫై అయినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి దీని మీద పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఉన్నది, మీరు ఆ ఫోన్ తెచ్చి ఇవ్వాలంటే వాళ్ళు మా దగ్గర ఉంచుకోవడం కరెక్ట్ కాదని చెప్పి మనకు అప్పచెప్పిపోతారు. అది తీసుకొచ్చి రైట్ఫుల్ ఓనర్కి అప్పచెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.